హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు ఏప్రిల్ 27, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో నేను ఇచ్చిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. ప్రశ్న వచ్చేసి ఒక పథకం పైన అడగడం జరిగింది. ముద్రా యోజనకి సంబంధించి వార్తలు నిలుస్తున్న పథకాలు, పాలసీస్ అంటే విధానాలు, లేదా ఇటీవల కాలంలో ఏవైనా ఆవిష్కృతమవుతూ వార్తల్లోకి వచ్చిన పోర్టల్స్ కానివ్వండి, ఆపరేషన్స్ కానివ్వండి, వీటిపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. పథకాలు అనగానే రీసెంట్గా ఈ సంవత్సరమే ప్రారంభించిన పథకాలు అనుకోకండి. ఎప్పటి నుండో అమలవుతున్న పథకాల్లో ఏమైనా మార్పులు వచ్చినా, లేదా ఆ పథకం విషయంలో ఏదైనా రికార్డు సాధించినా వాటిపైన ప్రత్యేకంగా చూడండి. ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రధానమంత్రి ముద్రా యోజన ఎందుకు ఈ పథకం గురించి అడిగానంటే, రీసెంట్గా ఏప్రిల్ 8, 2025 రోజున, ఏప్రిల్ 8, 2025 రోజున 10th యానివర్సరీ సెలబ్రేషన్స్తో వార్తల్లోకి వచ్చింది ఈ స్కీమ్. 10వ వార్షికోత్సవం కాబట్టి ఈ కంటెక్స్ట్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని అడగవచ్చు, ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం ఎప్పుడు ప్రారంభించబడింది? సో ఇయర్, డేట్ గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటివి ఇటీవల 8వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం చూసాము. ఈ పథకంలో భాగంగా ఎన్ని కేటగిరీలలో రుణాలు అందిస్తున్నారు? 4 కేటగిరీలు ఏంటి? అందులో నూతనంగా 4వ కేటగిరీగా తరుణ్ ప్లస్, దాని యొక్క ప్రత్యేకత ఏంటి? ఇలాంటి వాటిపైన మనం చూడాల్సి ఉంటుంది. సో ఈ పథకం ఎప్పుడు ప్రారంభమైంది? ఏప్రిల్ 8, 2015. ఏప్రిల్ 8, 2015, 2015 సంవత్సరం. రీసెంట్గా 2025 ఏప్రిల్ 8 రోజున ఈ పథకం గురించి మనం డిస్కస్ చేశాము. 10వ వార్షికోత్సవ సంబరాలతో వార్తల్లోకి వచ్చింది. 10th యానివర్సరీతో వార్తల్లోకి వచ్చిన స్కీమ్ ఏది అంటాడు. ఓకేనా? సో ముద్రా యోజన, ముద్రా ఫుల్ ఫామ్ ఏంటని అడుగుతారు. సో ముద్రా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని యాక్రోనిమ్స్ లేదా ఫుల్ ఫామ్స్, అబ్రివేషన్స్ ఏవైతే ఉంటే చూడాలి. మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ అనేది ముద్రా యొక్క ఫుల్ ఫామ్. ఓకేనా? ఇక్కడ అక్టోబర్ 2024 నుండి ఈ స్కీమ్లో ఒక మార్పు వచ్చింది. 4th కేటగిరీ అనేది చేర్చడం జరిగింది. సో ఒక్కసారి వివరాలు చూడండి. ప్రధానమంత్రి ముద్రా యోజనను రీసెంట్గా మనం 10వ వార్షికోత్సవంతో చూసాము. ఏప్రిల్ 8, 2025 రోజున. ఎప్పుడు ప్రారంభించారు? ఏప్రిల్ 8, 2015. 2025లో 10వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించిన ఈ పథకం ప్రత్యేకంగా కొన్ని వర్గాల వారికి ముఖ్యంగా ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా సూక్ష్మ రుణాలను అందించే ఒక స్కీమ్గా మనకు పరిచయం. ఇందులో భాగంగా 4 కేటగిరీస్ రుణాలు అనేవి ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి శిశు రకం లోన్ ఏదైతే ఉంటుందో దాదాపు 50,000 రూపాయల రుణ పరిమితిని కలిగి ఉంటుంది. అంటే 50,000 వరకు రుణాలు ఇవ్వడం జరుగుతుంది ఈ పేరులో భాగంగా. ముద్రా యోజనలో భాగంగా శిశు పేరుతో. కిషోర్ లేదా కిషోర 50,001 రూపాయి నుండి 5 లక్షల రూపాయల వరకు రుణ పరిమితి ఈ కేటగిరీలో ఉంటుంది. తరుణ్ 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు ఈ కేటగిరీలో రుణాన్ని ఇవ్వడం జరుగుతుంది. తరుణ్ ప్లస్ ఇది రీసెంట్గా చూడడం జరిగింది. అక్టోబర్ 24, 2024 నుండి ఈ మార్పు అనేది అమల్లోకి వచ్చింది. ముద్రా యోజన కింద ఇచ్చే రుణాలను 10 లక్షలు ఏవైతే ఉంటే వాటిని 20 లక్షలకు పెంచుతున్నామని చెప్పేసి 2024 సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు 2024-25 వార్షిక సంవత్సరాన్ని ఉద్దేశించి బడ్జెట్ని ప్రవేశపెట్టారు కదా. ఆ బడ్జెట్ ప్రసంగంలోనే చెప్పారు. అమల్లోకి మాత్రం ఎప్పుడు వచ్చిందంటే అక్టోబర్ 24, 2024 నుండి అమల్లోకి వచ్చింది. మరి కొత్త కేటగిరీ 10 లక్షల రూపాయల నుండి 20 లక్షల రూపాయల వరకు రుణాన్ని ఇవ్వడం. ఈ పథకం ద్వారా మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం. ఈసారి రానున్న పోటీ పరీక్షలో ఈ పథకం పైన ఖచ్చితంగా క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, రానున్న పోటీ పరీక్షలు ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా పలానా టాపిక్స్ నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది అని వేటినైతే నేను భావిస్తున్నానో వాటి నుండి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో మీకు క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చాలామంది ఆస్పిరెంట్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో సమాధానాన్ని తెలియజేస్తున్నారు.
బట్ నాకు కావాల్సింది ఏంటంటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్, వేలాది మంది అభ్యర్థులు ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని చూస్తున్నారు. ప్రతి ఒక్కరు మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు ఒక క్వశ్చన్ ఇచ్చానంటే దానికి రిలేటెడ్గా ఏది తెలిసినా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మీ సమాధానాన్ని ఇవ్వండి. తప్పైనా పర్లేదు, నెక్స్ట్ డే నేను ఎక్స్ప్లెనేషన్తో కూడిన సమాధానాన్ని చెప్తాను కాబట్టి మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఇదే టాపిక్ లేదా ఇదే ప్రశ్నగా కనుక పోటీ పరీక్షలో కనబడితే క్లారిటీతో కాన్ఫిడెన్స్తో సమాధానాన్ని గుర్తించగలుగుతారు. ఓకేనా, ఇది ఒక ప్రాక్టీస్. ఇక ఈరోజు ఏప్రిల్ 27th 2025 ప్రత్యేకత. ఉడాన్ స్కీమ్కి సంబంధించి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటా ప్రత్యేకత? ఏప్రిల్ 27th రోజునే ఉడాన్ స్కీమ్లో భాగంగా మొట్టమొదటి విమాన ప్రయాణం అనేది ప్రారంభమైంది. ఇక్కడ ఉడాన్, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అనేది దేనికి సంబంధించి అని అడుగుతారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రీజనల్ కనెక్టివిటీ స్కీమ్, రీజనల్ కనెక్టివిటీ స్కీమ్. రీజనల్ కనెక్టివిటీ అంటే ఏంటి? ప్రాంతీయ అనుసంధానము, ప్రాంతాలను అనుసంధానించడం. దేని ద్వారా? ఎయిర్పోర్ట్లను ఏర్పాటు చేయాలి, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ని ఏర్పాటు చేయాలి, విమానాల సంఖ్యను పెంచాలి. అలా ప్రతి ఒక్కరికి కూడా విమాన ప్రయాణాన్ని అనువుగా తీసుకురావడమే ఈ ఉడాన్ స్కీమ్ యొక్క ఉద్దేశము. మరి మీరు అబ్జర్వ్ చేస్తే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెబ్సైట్లో ఈ ఉడాన్ స్కీమ్కి సంబంధించి ప్రత్యేకతలు అనేవి రావడం జరిగింది. మీరు ఈరోజు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఓపెన్ చేయండి, కనబడుతుంది. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్, ఈ పథకము 2016 సంవత్సరం అక్టోబర్ 21న ప్రారంభించబడింది. ప్రారంభం మాత్రం 2016 అక్టోబర్ 21 ప్రారంభం, గుర్తుంచుకోండి. కానీ ఈ పథకంలో భాగంగా ఉడాన్ విమానం అనేది 27th ఏప్రిల్, ఈరోజు 2017 ఏప్రిల్ 27th రోజున మొట్టమొదటి ఫ్లైట్ అనేది ప్రయాణం చూసాము. ఉడాన్ ఫ్లైట్ అంటే ఉడాన్ స్కీమ్లో భాగంగా ప్రారంభించిన రీజనల్ ఫ్లైట్. ఏ ప్రాంతాలను కలుపుతూ? షిమ్లా, ఢిల్లీ మధ్య, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని షిమ్లా మరియు ఢిల్లీ మధ్య ఆపరేట్ చేయబడింది. ఉడాన్ స్కీమ్లో భాగంగా మొట్టమొదటి ఫ్లైట్ ఆపరేషనల్ ఏ ప్రాంతాల మధ్య అని అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు ఉడాన్ స్కీమ్లో భాగంగా 625 మార్గాలు కార్యకలాపాల్లోకి వచ్చినాయి అంట. 90 ఎయిర్పోర్ట్లు, 2 వాటర్ ఏరోడ్రోమ్లు, 15 హెలిపోర్ట్లు అంటే హెలికాప్టర్స్ ఆగడానికి. ఇక వాటర్ ఏరోడ్రోమ్ అంటే ఏంటంటే సీప్లేన్స్ ఉంటాయి కదా, సీప్లేన్ సర్వీసెస్. మనం గుజరాత్ రాష్ట్రంలో వడోదరాలో అండ్ లాస్ట్ ఇయర్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సీప్లేన్ సర్వీసెస్ గురించి చూసాము. అలాంటివి. ఓకేనా? భారతదేశం అంతటా కనెక్ట్ అయినాయి. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆ వెబ్సైట్ని ప్రతిరోజు చూడండి. ప్రతి మంత్రిత్వ శాఖకి సంబంధించి ఇనిషియేటివ్స్ కానివ్వండి, సమ్మిట్స్ కానివ్వండి, ప్రోగ్రెషన్స్ ఎలా ఉన్నాయో వస్తాయి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పాలసీస్ స్కీమ్లో కూడా ఇలాంటి అప్డేట్స్ వస్తాయి. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో కనిపించే గణాంకాలు మనకు అఫీషియల్ కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న గణాంకాలు అవి. ఓకేనా? ఇవన్నీ మీరు చూడొచ్చు. మీకు ప్రతి ఒక్క టాపిక్ అఫీషియల్ సోర్స్ నుండే అందిస్తున్నాను. ఓకేనా? ఇన్స్టెంట్గా ఏదో ఒక వెబ్సైట్ నుండి తీసుకోవట్లేదు. ప్రతి టాపిక్ని కూడా అధ్యయనం చేసి దానికి అదనపు సమాచారాన్ని కూడా మీకు ఇస్తున్నాను. కరెంట్ అఫైర్స్ అంటే ఏదో ఒక సబ్జెక్ట్లా కాకుండా జనరల్ స్టడీస్కి, జనరల్ నాలెడ్జ్కి లింక్ చేస్తూ మరీ చెప్తున్నాను. ఓకేనా? కరెంట్ అఫైర్స్ చదివితే ఏదో 15 మార్కులు 20 మార్కులు వస్తాయని అపోహ నుండి బయటికి రండి. కరెంట్ అఫైర్స్లో మీకు గ్రిప్ వచ్చింది, జనరల్ స్టడీస్కి లింక్ చేస్తూ చదువుతున్నారంటే మీరు జనరల్ స్టడీస్లో కూడా ఎక్కువ మొత్తంలో స్కోరింగ్ చేసుకోవచ్చు. ఆ వాస్తవాన్ని గ్రహించండి. ఓకేనా? ఉడాన్, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ ద్వారా 1.49 కోట్లకు పైగా ప్రయాణికులు తక్కువ ఖర్చుతో ప్రాంతీయ విమాన ప్రయాణానికి లబ్ధి పొందారు. అంటే ఇప్పటివరకు రీజనల్ ఎయిర్పోర్ట్స్ అనేవి పెరిగినాయి, రీజనల్ ఫ్లైట్స్ అనేవి పెరిగినాయి. అంతేందుకు మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో భోగాపురం ఎయిర్పోర్ట్ అని ఇలాంటివి మనం చూస్తున్నాం కదా. భారతదేశ ఎయిర్పోర్ట్ నెట్వర్క్ వచ్చేసి 2014లో, భారతదేశంలో ఎయిర్పోర్ట్స్ నెట్వర్క్ 2014 అంటే అప్పుడే 2014 సంవత్సరంలోనే మే మంత్లో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా వచ్చారు. అప్పటి వరకు భారతదేశంలో 74 ఎయిర్పోర్ట్స్ ఉండే. అవి కాస్త 2024కి 159కి పెరిగిందంట. దశాబ్దంలో 2 పైగా విస్తరించిన భారతదేశంలో విమానాశ్రయాలు, మౌలిక సౌకర్యం ఏదైతే ఉంటుందో. ఓకేనా? వృద్ధించని ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచేందుకు 4023.37 కోట్లు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్గా పంపిణీ చేశారు.
టైర్ 2 టైర్ 3 సిటీస్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ ఉడాన్ స్కీమ్లో భాగంగా డొమెస్టిక్గా మనం అబ్జర్వ్ చేస్తే టూరిజం కూడా డెవలప్ అవుతుంది. ఎస్, ఇది ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అంటే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ. ఈ మంత్రిత్వ శాఖకి మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళంకి సంబంధించి ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రత్యక్ష పన్ను వసూళ్ళు. మనకు ట్యాక్సెస్ అంటాము, పన్ను వ్యవస్థ, పన్నులు అంటాం కదా, ఎకానమీలో భాగంగా నేర్చుకుంటాము. సో ట్యాక్సేషన్లో మనం ముఖ్యంగా 2 ట్యాక్స్ల గురించి చూస్తాము, డైరెక్ట్ ట్యాక్స్ ఆర్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులుగా మనం నేర్చుకుంటాము. ప్రత్యక్ష పన్నులు అంటే ఉదాహరణ, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్, ఐటీ అంటాం, ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ ఇలాంటివి. సో నేరుగా మనం చెల్లించేవి. ఇక ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ది బెస్ట్ ఎగ్జాంపుల్ పేర్కొనండి అంటే జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, జిఎస్టీ. ఓకేనా. సో ఇలాంటివి. ఇక్కడ నేనేమంటున్నాను, ప్రత్యక్ష పన్నుల వసూలు అంటే ఐటీ లేదా కార్పొరేట్ ట్యాక్స్ చెల్లించడం అనేది 2024-25 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించింది అంట. ఒక టార్గెట్ పెట్టుకుంటాము, భారత ప్రభుత్వం ఒక టార్గెట్ నిర్ణయించుకుంటుంది, ఈ సంవత్సరం వరకు లేదా ఈ టైం వరకు ఇంత సాధించాలి, ఎకానమీలో భాగంగా కానివ్వండి లేదా పర్యావరణానికి సంబంధించి కానివ్వండి ఇలా. సో ఇక్కడ 2024-25 అంటున్నాను, ఆర్థిక సంవత్సరం రీసెంట్గా ముగిసింది. 2024 ఏప్రిల్ 1 నుండి 2025 మార్చ్ 31 రీసెంట్గా ముగిసింది కదా. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూలు 22 lakh crores పైగా వసూలైనాయి అంట. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం విధించిన ప్రత్యక్ష పన్ను వసూల లక్ష్యాన్ని దాదాపుగా చేరుకుంది. రివైజ్ చేశారు వాస్తవానికి. నికర వసూళ్ళు వచ్చేసేసి నెట్ ట్యాక్స్ వచ్చేసేసి 22.26 లక్షల కోట్ల రూపాయలుగా నమోదైనవి అంట. 2023-24 ఆర్థిక సంవత్సరంలో, గత ఆర్థిక సంవత్సరంలో వసూలైన 19.60 లక్షల కోట్లతో పోలిస్తే 2024-25 ఆర్థిక సంవత్సరంలో నికర వసూళ్లు 13.57%కి పెరిగినాయి అంట, గుర్తుపెట్టుకోండి. ఇక ప్రభుత్వం మొదట 2024 జూలై బడ్జెట్లో 22,07,000 కోట్ల రూపాయల లక్ష్యాన్ని నిర్ధారించింది. తర్వాత రివైజ్ చేశారు, 37,000 ఏదైతే 22,37,000 కోట్లకు రివైజ్ చేశారు, ఇంకా పెంచారు, ఇంకా 30,000 కోట్ల రూపాయల టార్గెట్ పెంచారు. ఓకేనా. ముందుగా నిర్దేశించిన టార్గెట్ ఏదైతే ఉంటుందో రీచ్ అయింది. ఓకేనా. ఆల్మోస్ట్ ఇది కూడా వచ్చినట్టే, ఒక 10,000 కోట్ల రూపాయలు తక్కువ. మార్చి చివరికి తాత్కాలిక స్థూల ప్రత్యక్ష పన్ను వసూలు 27.02 లక్షల కోట్లకు చేరగా ఇది 2023-24లో 23.37 లక్షల కోట్ల రూపాయలతో పోలిస్తే 15.59% అధికం అంట. సో గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఓకేనా. ఇక ప్రత్యక్ష పన్నులు అంటే ఇందాక నేను చెప్పాను కదా, వ్యక్తిగత ఆదాయ పన్ను, ఇన్కమ్ ట్యాక్స్, మనకు వచ్చే ఇన్కమ్ పైన చెల్లించేది, సంస్థలు చెల్లించేది. ఓకేనా. భారత్లో ప్రత్యక్ష పన్నులను సేకరించే నోడల్ ఏజెన్సీ ఏంటంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. ఓకేనా. అదే పరోక్ష పన్నులో జిఎస్టీ అని అనుకోండి, జిఎస్టీ కౌన్సిల్, ఆర్టికల్ 279 అని చెప్పేసి. ఓకేనా. 2025 నాటికి ప్రత్యక్ష పన్ను వసూళ్ళు భారత ప్రభుత్వం మొత్తం రెవెన్యూలో 55% పైగా వాటాను కలిగి ఉన్నాయట. మొత్తం పన్ను వసూలు 100 అనుకుంటే ప్రత్యక్ష పన్నులు 55% పైగానంట. ఓకేనా. ప్రత్యక్ష పన్నుల వృద్ధి భారతదేశంలో పెరుగుతున్న ఆదాయ స్థాయిలను మరియు ఆర్థిక వృద్ధిని సూచిస్తుంది. ఆదాయం పెరుగుతుంది అంటే కట్టేవాళ్ళు కూడా పెరుగుతారు కదా, ఇలాగా. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగొచ్చి గణాంకాలు ఎకానమీలో చాలా వరకు అప్డేట్స్ అనేవి మనం చూస్తూ ఉంటాము. The stats in the economy are not at all static, they are dynamic, they are volatile, always changes. అంటే అర్థం ఏంటంటే అర్థశాస్త్రంలో మనం నేర్చుకునే గణాంకాలు ఎప్పుడు కూడా మారుతూ ఉంటాయి, మారుతున్న కొద్దీ మనం కూడా మార్చుకోవాలి మన నోట్బుక్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా ఎకానమీకి సంబంధించి ఇంపార్టెంట్ మనం ఏం చూసాము, ఆర్బీఐ 90 years ఆఫ్ మానిటరీ పాలసీ అని చూసాము. మానిటరీ పాలసీలో భాగంగా రెపో రేట్ను 6.5% నుండి 6.25కి, 6.25 నుండి 6%కి తగ్గించారు సంజయ్ మల్హోత్రా గారు. ఇదొకటి ఇంపార్టెంట్. రీసెంట్గా ఆర్బీఐ ప్రారంభించిన వాట్సాప్ ఛానల్ గురించి చూసాము, అలర్ట్స్, ఫినాన్షియల్ అలర్ట్స్కి సంబంధించి. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ల నియామకం గురించి చూసాము. ఇవన్నీ కూడా మనకు ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం రీసెంట్గా ఎకానమీకి సంబంధించి ఎంఎస్ఎంఈ క్లాసిఫికేషన్ గురించి చూసాము, నూతన వర్గీకరణ. అండ్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్లో భాగంగా వేతనాల సవరణను చూసాము. 300 రూపాయలు 307 రూపాయలుగా చేశారు తెలుగు రాష్ట్రాల్లో.
ఇలాంటివి మనకు చాలా అడగవచ్చు. జిఎస్డిపి ర్యాంకింగ్స్లో తమిళనాడు టాప్లో ఉంది, సెకండ్ ఏపీలో ఉంది. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇక చమురు ధరల ఊతంతో భారత వృద్ధి 6.5 లక్షం అని చెప్పేసి ఈవై నివేదిక. ఎర్నెస్ట్ అండ్ యంగ్ అంచనా సంస్థ రేటింగ్ ఏజెన్సీ భారతదేశం యొక్క వృద్ధి రేటును అంచనా వేస్తుంది. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితుల ఆధారంగా వృద్ధి రేటు అంచనా సింపుల్గా ఇండియాస్ గ్రోత్ రేట్ ఎస్టిమేట్. భారతదేశం యొక్క వృద్ధి రేటును ఏ అంతర్జాతీయ సంస్థ ఎలా అంచనా వేస్తుంది? మన భారతదేశానికి సంబంధించి దేశీయ సంస్థలు ఎలా అంచనా వేస్తున్నాయి? ఎకనామిక్ సర్వే ఎలా అంచనా వేసింది? 6.3% 6.8% ఉండబోతోంది ఈ ఆర్థిక సంవత్సరం అని. ఇలాంటివి చూడాలి, ఎగ్జామినేషన్లు అడుగుతారు. కామన్గా వృద్ధి రేటుని ఎలా చూస్తాం మనం? జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తి. ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టిక్యులర్ కంట్రీ ఫర్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవలనే ఆ దేశ జీడిపిగా చూస్తాం. మరి ఎందుకు పర్సెంటేజ్ చూస్తామంటే కంపారిటివ్గా చూస్తాం కాబట్టి. అండ్ ఇక్కడ జీడిపి కూడా ఇంకోటి గుర్తుపెట్టుకోండి, కరెంట్ ప్రైజెస్లో ఉంటుంది, కాన్స్టెంట్ ప్రైజెస్లో ఉంటుంది. కాన్స్టెంట్ ప్రైజెస్ అంటే స్థిర ధరల్లో బేస్ ఇయర్ ఆధారంగా చూసామనుకోండి. బేస్ ఇయర్ అంటే 2011-12 ఆధారంలో చూస్తే మనకు కాన్స్టెంట్ ప్రైజెస్ వస్తుంది. కరెంట్ ప్రైజ్ అంటే ప్రస్తుత ధరల్లో చూడడం అన్నట్టు. ఇవన్నీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఎకానమీలో. ఓకేనా? సో 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ 6.5% వాస్తవ వృద్ధి రేటును నమోదు చేసే అవకాశం ఉందని, రియల్ గ్రోత్ రేట్ని నమోదు చేసే అవకాశం ఉందని ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ అంచనా వేసింది. ఏ పరిస్థితుల ఆధారంగా? ప్రపంచ ఆర్థిక పరిస్థితుల ఆధారంగా. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య ఉద్రిక్తతలు తీవ్రమైనప్పటికీ తక్కువ చమురు ధరల కారణంగా ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గుతుందంట. ద్రవ్యోల్బణ ఒత్తిడి అంటే ఏంటి? ఇన్ఫ్లేషన్ ప్రెషర్. సింపుల్గా ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గూడ్స్. ఒక వస్తువు ఒక 10 ఏళ్ల కింద రూపాయి ఉంది, అదే వస్తువు ఇప్పుడు 10 రూపాయలు ఉందనుకోండి. ధరలో మార్పు వచ్చింది, ధరలో పెరుగుదల నమోదైంది, వస్తువుకు విలువ పెరిగింది. టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గూడ్స్ అంటే ద్రవ్య సరఫరా పెరిగింది. ఇలా ఇన్ఫ్లేషన్ అర్థం చేసుకోండి. భారతదేశ వృద్ధికి మద్దతు లభిస్తుందని ఈవై పేర్కొంది. రీసెంట్గా వాళ్ళు ఒక నివేదికను విడుదల చేస్తారు, ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఎకానమీ వాచ్. అందులో చెప్పడం జరిగింది. రీటైల్ ద్రవ్యోల్బణం 4% కంటే దిగువగా ఉండే అవకాశం ఉందట భారతదేశంలో. భారత వృద్ధిపై ప్రభావం చూపే 4 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటంటే తగ్గుతున్న ఎగుమతులు, అంతర్జాతీయ మందగమనం, ముడి చమురు ధరల పతనము, అంతర్జాతీయ అదనపు ఉత్పత్తి సామర్థ్యం. ఇవే భారతదేశం యొక్క వృద్ధి రేటును నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయంట. 2025లో ముడి చమురు ధర బ్యారెల్కు $60 నుండి $65 మధ్య ఉండే అవకాశం ఉంది. ఇది దిగుమతులపై ఆధారపడే భారత్కి లాభదాయకంట, గుర్తుంచుకోండి. ఎస్. సో ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ ఏదైతే ఉంటుందో ప్రముఖ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ అండ్ ఆడిట్ సంస్థ 1989లో ఏర్పాటైంది. భారతదేశం 2020లో ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారేందుకు ప్రగతి చూపిస్తోంది, గుర్తుపెట్టుకోండి. ఎస్. ఇక భారత విదేశీ మారకపు నిల్వల పెరుగుదల, ఫారెక్స్ అంటాము, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. ఫారెక్స్ పెరుగుదల ఉంటే మనం ఎకానమీ కూడా పాజిటివ్ గ్రోత్ రేట్ని చూసినట్టు. సింపుల్గా చెప్పాలంటే ఫారెక్స్ ఎలా పెరుగుతుందంటే ఏ దేశం నుండి అయినా ఎగుమతులు ఎక్కువ ఉండాలి, దిగుమతులు తక్కువ ఉండాలి. ఎగుమతులు ఎక్కువగా ఉన్నాయంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఇక్కడ విదేశాల నుండి వచ్చే ఆదాయం అనేది పెరుగుతుంది. దిగుమతులు ఎక్కువగా ఉన్నాయని అనుకోండి ఏమిటి? మన దగ్గర ఉన్న ఆస్తిని విదేశాలకు చెల్లిస్తున్నాం అన్నట్టు. ఓకేనా? ఫారెక్స్, ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ గురించి ఎవ్రీ 1 వీక్ ఒకసారి ఆర్బీఐ గణాంకాలు రిలీజ్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. విదేశీ మారక నిల్వలకి సంబంధించి గణాంకాలను అధికారికంగా ఎవరు రిలీజ్ చేస్తారని పోటీ పరీక్షలు అడగవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో బ్యాంకులకే బ్యాంకు, అపెక్స్ బ్యాంకు, సుప్రీం బ్యాంక్, ఆర్బీఐ ఈ గణాంకాలను రిలీజ్ చేస్తుంది. గడిచిన వారాంతం వరకు ఎంతగా ఉంది? ఏప్రిల్ 18తో ముగిసిన వారంలో భారత విదేశీ మారకపు నిల్వలు $8.31 బిలియన్ పెరిగి ఎంతకు చేరింది? భారత ఫారెక్స్ అంటే $686.145 బిలియన్ చేరిందంట. అంతకుముందు వారంలో $1.567 బిలియన్ పెరిగి $677.835 లాస్ట్ అంతకుముందు వ్యూర్. ఇప్పుడు మన భారతదేశంలో ఇంత ఉందంట. 2024 సెప్టెంబర్ చివరిలో భారత విదేశీ మారకపు నిల్వలు $704.8 బిలియన్ వద్ద ఆల్ టైమ్ హై. ఇప్పటి వరకు భారతదేశ ఆల్ టైమ్ హై ఫారెక్స్ ఎప్పుడు నమోదైందంటే సెప్టెంబర్ చివరిలో 2024లో. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. ఎన్ఎఫ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే
పసిడి నిల్వలు భారతదేశంలో ఏ విధంగా ఉన్నాయి, ఎంత పెరిగాయి, ఇవన్నీ కూడా ఇందులో యాక్చువల్లీ ఇవన్నీ చూడకండి, ఇది మాత్రం చూడండి. ఎందుకంటే ఎవ్రీ టైం కూడా స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఆ నెంబర్ చేంజ్ అవుతూ ఉంటాయి ఎవ్రీ వీక్ కూడా. అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే మనం ఫారెక్స్లో ఇవన్నీ చూస్తాము. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ కానివ్వండి, పసిడి నిల్వలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఐఎంఎఫ్ వద్ద మన నిల్వలు కానివ్వండి, ఇవన్నీ ఉంటాయి. ఎస్, భారతదేశ విదేశీ మారకపు నిల్వలు ప్రపంచంలో అతిపెద్ద నిల్వలు కలిగిన దేశాల్లో 4వ స్థానంలో ఉన్నాయంట. చైనా, జపాన్, స్విట్జర్లాండ్ తర్వాత మన దగ్గర ఫారెక్స్ ఎక్కువగా ఉంటుంది. విదేశీ మారకపు నిల్వల నిర్వహణ బాధ్యత రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉంది. ఆర్బీఐ గణాంకాలను విడుదల చేస్తుంది. ఫారెక్స్ నిల్వలు ప్రధానంగా విదేశీ కరెన్సీ ఆస్తులు, పసిడి నిల్వలు, గోల్డ్ రిజర్వ్స్, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అండ్ ఐఎంఎఫ్ వద్ద మన రిజర్వ్స్ ఎలా ఉన్నాయని చెప్పేదే. 2025 నాటికి భారత ఫారెక్స్ నిల్వలు దాదాపు 11 నెలల దిగుమతుల ఖర్చును కవర్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి అంట. 11 నెలలు మనము ఉండొచ్చు ఈ ఫారెక్స్తో. ఈ అదనపు సమాచారం మీకు ఏదైతే ఇస్తున్నానో ప్రతి పాయింట్ చూడండి. సో కరెంట్ అఫైర్స్ని ఏదో ఈరోజు వార్తాపత్రికల్లో కనిపించిన టాపిక్గా చెప్పట్లేదు, లింక్ చేస్తున్నాను. మీకు పీడిఎఫ్ ఇప్పటివరకు ఎవరైనా మన యాప్ని ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే, జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. మీకు మన యాప్ లింక్ని కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తున్నాను, లింక్ ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ అన్ని కోర్సులపైన కూడా ఆఫర్స్ అనేవి ఇచ్చాను. మన డైలీ వీడియోస్ ఏవైతే ఉంటాయో కరెంట్ అఫైర్స్ వీడియోస్, ఇక్కడ చెప్తున్న టాపిక్ పీడిఎఫ్ అంతా కూడా, స్క్రిప్ట్ మొత్తం కూడా, ఈ డేటా అంతా కూడా మీకు అక్కడ ఇచ్చేస్తున్నాను. చదవండి. తర్వాత ఎంతవరకు గుర్తుందో నేను పెడుతున్న టెస్ట్లు ఉంటాయి, టెస్ట్ సిరీస్ అదే కోర్సులో ఉంటుంది. డైలీ సిఏ టెస్ట్లో ఎగ్జామ్ రాయండి. అండ్ కరెంట్ అఫైర్స్ని సైంటిఫిక్ అప్రోచ్తో చదవండి. CA 360 కరెంట్ అఫైర్స్ని 20 సెగ్మెంట్స్గా మీకు అందిస్తూనే ఉన్నాను, మ్యాగజిన్ ఇస్తున్నాను. ఇవన్నీ కూడా CA 360 అన్ని కోర్సులపైన ఆఫర్ ఉంది. సో అవి వెళ్ళి చేసుకోండి. ఇక నెక్స్ట్ రిపోర్ట్. అంతర్జాతీయ స్థాయిలో వార్తలకు వస్తున్న నివేదికలు ఏవైతే ఉంటే వాటిపైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ రావచ్చు. అంతర్జాతీయ నివేదికలు, ఏదైనా ఒక నివేదిక వార్తల్లోకి వచ్చిందంటే దాని కవర్ పేజ్ చూడాలి ఫస్ట్. కవర్ పేజ్, ఎందుకంటే కవర్ పేజ్ పైన ఏ లాంగ్వేజ్లో అయితే ఉందో అదే లాంగ్వేజ్లో ఆ నివేదిక పేరును గుర్తుంచుకోవాలి. ట్రాన్స్లేషన్ చేయకండి. ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా తెలుగు మీడియం అభ్యర్థులు చాలా వరకు మార్కులను కోల్పోయే ప్రమాదం ఉంది. రీసెంట్గా చాలా కేసుల్లో ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా కీ పేపర్లో తప్పిదాలు చూస్తున్నప్పుడు అభ్యర్థులు న్యాయ వ్యవస్థ దృష్టికి తీసుకెళ్తే పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ వారు ఏం చెప్తున్నారంటే, మేము క్వశ్చన్ పేపర్ని ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ చేస్తాము, సో ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ ఉన్నా కూడా ఇంగ్లీష్ మీడియంనే ప్రామాణికంగా తీసుకుంటామని చెప్పేసి వాదించి కేసులు కూడా గెలుస్తున్నారు. కాబట్టి తెలుగు మీడియం అభ్యర్థులు కొన్ని టాపిక్స్, బుక్స్ అండ్ ఆథర్స్, సమ్మిట్స్ అండ్ థీమ్స్, రిపోర్ట్స్ సంబంధించి ఇలాంటి కవర్ పేజెస్, డేస్ అండ్ థీమ్స్, ఇలాంటివి ఇంగ్లీష్లో చూడండి. కొన్ని సూపర్లేటివ్, లార్జెస్ట్, షార్టెస్ట్, లాంగెస్ట్ ఇలాంటి పదాలు కనిపించినప్పుడు తెలుగులో ఏముంది, ఇంగ్లీష్లో ఏముందో చూడండి ఆ పదము. ఓకేనా? సో రిపోర్ట్ పేరు ఏంటంటే వరల్డ్ సోషల్ రిపోర్ట్ 2025. వరల్డ్ సోషల్ రిపోర్ట్, ప్రపంచ సామాజిక నివేదిక. తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం మీకు అర్థం చేపిస్తున్నాను. ఏ న్యూ పాలసీ కన్సెన్సస్ టు యాక్సెలరేట్ సోషల్ ప్రోగ్రెస్. సో సామాజిక ప్రగతి కోసం కొత్త విధానాలు అవసరం అని చెప్పేసి ఒక నివేదిక వార్తలకు వచ్చింది. నివేదిక పేరు వరల్డ్ సోషల్ రిపోర్ట్. మరి ఈ రిపోర్ట్ని ఎవరు విడుదల చేస్తారు? ఇంపార్టెంట్. ఏ సంస్థ విడుదల చేసిందని అడుగుతారు. సో యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితికి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ వారు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ వారు, వారితో పాటు UNU వైడర్ సంస్థ రిలీజ్ చేసింది. UNU వైడర్ అనేది హెల్సింకి, ఫిన్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. UNU వైడర్ అంటే ఏంటంటే సంస్థ పేరు ఫుల్గా చూడండి, యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ వరల్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ ఎకనామిక్స్ రీసెర్చ్, UNU వైడర్ అనే సంస్థ. యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ వరల్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ ఎకనామిక్స్ రీసెర్చ్. ఈ సంస్థ ప్రధాన కేంద్రం ఎక్కడంటే హెల్సింకి. గుర్తుపెట్టుకోండి. ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే, ఒక పదంలో, ఒక వాక్యంలో చెప్పాలంటే, హైలైటింగ్ అర్జెంట్ నీడ్ ఫర్ న్యూ గ్లోబల్ పాలసీ. ప్రపంచంలో కొత్త విధానం అనేది రావాలి, అర్జెంటుగా రావాలి, త్వరితగతిన రావాలి. ఎందుకోసం అంటే ప్రస్తుతం ప్రపంచంలో సమస్యలు ఉన్నాయి. ఈక్విటీ కానివ్వండి, ఎకనామిక్ సెక్యూరిటీ విషయంలో కానివ్వండి, సాలిడారిటీ అమిడ్ రైజింగ్ ఇన్సెక్యూరిటీ, ఇన్ఈక్విటీ. సో ప్రస్తుతం ప్రపంచంలో చాలా సమస్యలు ఉన్నాయి, సామాజిక సమస్యలు ఉన్నాయి, సమానత్వం లేకపోవడం కానివ్వండి, సెక్యూరిటీ ఇష్యూస్ కానివ్వండి, వీటన్నిటి కూడా అడ్రస్ చేయడానికి ఒక కొత్త పాలసీని తీసుకురావాలి. వివిధ దేశాలు, పరిపాలించే ప్రభుత్వాలు ప్రత్యేకంగా శ్రద్ధ చూపండి. ఈక్విటీ సాధించాలని అండ్ ఎకనామిక్ సెక్యూరిటీ కల్పించాలి ప్రతి ఒక్కరికి కూడా. అండ్ సాలిడారిటీ మీన్ రైజింగ్ ఇన్సెక్యూరిటీ, ఇన్ఈక్వాలిటీ. సో అసమానత పరిస్థితులు ఉన్నాయి, వాటి అన్నింటిని కూడా సమానంగా తీసుకురావాలి. అసమానతను రూపుమాపాలి, సమానత్వాన్ని ప్రజల్లో తీసుకురావాలి. ఇక ఈ రిపోర్ట్ ఏం చెప్తుంది, కొన్ని పాయింట్స్ చూడండి.
ప్రపంచంలో దాదాపు 60% ఆఫ్ ద గ్లోబల్ పాపులేషన్ లేదంటే నంబర్ తీసుకుంటే ప్రపంచంలో 690 మిలియన్ ప్రజలు ఎక్స్ట్రీమ్ పావర్టీలో ఉన్నారట, తీవ్ర పేదరిక సమస్యలతో ఉన్నారంట. ఈ రిపోర్ట్ చెప్తుంది, వరల్డ్ సోషల్ రిపోర్ట్ 2025 ఏం చెప్తుంది అంటే ప్రపంచంలో 690 మిలియన్ ప్రజలు నేటికి కూడా తీవ్ర పేదరిక సమస్యలతో ఉన్నారంట. 60% లేదా 690 మిలియన్ పీపుల్. ఈ నెంబర్ గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇక నెక్స్ట్, ప్రపంచంలో సగం పాపులేషన్ ఇప్పటికీ కూడా వాళ్ళను పరిపాలిస్తున్న ప్రభుత్వాలను నమ్మట్లేరంట. ఉదాహరణకు ఒక దేశం ఉంది, ఆ దేశంలో 100 మంది ఉన్నారు అనుకోండి, 100 మందిలో 50 మంది ఆ దేశాన్ని పరిపాలించే ప్రభుత్వాన్ని నమ్మట్లేరంట, ప్రభుత్వం మీద నమ్మకం పోతుందంట. సోషల్ రిపోర్ట్ చెప్తుంది ఈ పాయింట్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఓవర్ 1 బిలియన్ పీపుల్ లిఫ్టెడ్ అవుట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ పావర్టీ సిన్స్ 1995. ఇది పాజిటివ్, ఇది మంచి హర్షించదగ్గ విషయం, సంతోషపడాలి ఈ పాయింట్కి. 1995 నుండి 1995 సంవత్సరం నుండి దాదాపు 1 బిలియన్ పీపుల్ పావర్టీ నుండి బయటపడ్డారంట. ఓకేనా, పేదరికం నుండి బయటపడ్డారంట. అండ్ 60% ఆఫ్ వర్కర్స్ గ్లోబల్లీ ఫియర్ జాబ్లెస్. ప్రపంచవ్యాప్తంగా కూడా దాదాపు 60% ప్రజలు ఇంకా జాబ్ సమస్యలు కానివ్వండి, జాబ్ ఫియర్ ఏదైతే ఉంటుందో, ఉద్యోగాల విషయంలో నా జాబ్ ఉంటుందా పోతుందా ఇలాంటి పరిస్థితులతో భయాందోళన పరిస్థితుల్లో ఉంటారట. నాకు జాబ్ వస్తుందా లేదా, నాకు ఉపాధి అవకాశం ఉంటుందా లేదా అని పరిస్థితుల్లో ఉంటారట. ఇదంతా కూడా ఈ నివేదిక చెప్పింది. సో 60 ఆర్ 690, 50 అండ్ 1 బిలియన్ 60 సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఏదైనా ఒక రిపోర్ట్ వార్తలోకి వచ్చినప్పుడు ఈ విధంగా చదవండి, ఎందుకోసం చేశారు, ఎవరు రిలీజ్ చేశారు, చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ పాతదే, మనం గతంలో చాలాసార్లు డిస్కస్ చేస్తాం. మీకు రక్షణ రంగానికి సంబంధించి కొన్ని టాపిక్స్ని ఖచ్చితంగా చూడాలంటాను. ఏమంటాను, వార్తలు నిలుస్తున్న విన్యాసాలు, నెక్స్ట్ అంతర్జాతీయ స్థాయిలో రక్షణ రంగానికి సంబంధించి విడుదలవుతున్న నివేదికలు. ఉదాహరణకు రీసెంట్గా సిప్రీ రిపోర్ట్ గురించి చూసాం మార్చిలో. నెక్స్ట్ గ్లోబల్ ఫైర్ ఇండెక్స్ ఇలాంటివి. నెక్స్ట్ వచ్చేసేసి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇటీవల వేటికి ఆమోదముద్ర వేస్తుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి గురించి, రక్షణ రంగ ఒప్పందాలు, మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడానికి భాగంగా ఏ దేశం పైన ఆధారపడుతున్న ఆయుధాల దిగుమతి గురించి వీటిపైన క్వశ్చన్స్ అడగవచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గ్లోబల్ ఫైర్ ఇండెక్స్ లేదా గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ గతంలోనే వార్తలకు వచ్చింది, లాస్ట్ 2 months బ్యాక్ కూడా మనం డిస్కస్ చేసాము. ఇందులో గణాంకాలు మరొకసారి చర్చనీయాంశమే. ఎందుకు చర్చనీయాంశమనే చెప్తాను. కంటెక్స్ట్, లాస్ట్ రీసెంట్గా మనం ఏప్రిల్ 22 నుండి ఒక సంక్షోభ పరిస్థితిని చూస్తున్నాము. ఏంటంటే మన భారతదేశంలో ఇక అది డార్క్ డే, బ్లాక్ డే. ఏప్రిల్ 22, 2025 రోజున తీవ్రవాదులు జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపైన జరిపిన కాల్పులు, పాపం అమాయక ప్రజలు పర్యాటకులు చనిపోయారు. ఈ పరిస్థితుల్లో మనం సింధు నదీ జలాల గురించి, సిమ్లా ఒప్పందం గురించి, అఠారీ వాఘా బార్డర్ గురించి ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ గురించి మేధావులు చర్చిస్తున్నారు. అంటే ఏంటంటే భారతదేశం, పాకిస్తాన్ 2 దేశాల మధ్య కనుక యుద్ధం వచ్చిందనుకోండి, ఎవరు పవర్ఫుల్గా ఉన్నారని తెలపడానికి ఈ రిపోర్ట్. సో గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్. సో గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్లో ప్రపంచంలో భారతదేశం 4వ అత్యంత శక్తివంతమైన దేశంగా ఉంది. 4వ అత్యంత శక్తివంతమైన దేశం. రీసెంట్గా రిలీజ్ అయిన ఇండెక్స్ ఇది. లాస్ట్ 2 months బ్యాక్ కూడా మనకు వార్తల్లోకి వచ్చింది. ప్రపంచంలో శక్తివంతమైన రక్షణ వ్యవస్థ కలిగిన దేశాల్లో 4వ స్థానంలో భారత్ ఉంది. పాకిస్తాన్ 12వ స్థానంలో ఉందంట, 12వ స్థానంలో. ఓకేనా. ఇక రక్షణ బడ్జెట్ వచ్చేసి భారతదేశ రక్షణ బడ్జెట్ 6.8 లక్షల కోట్లు ఆ పైన రూపాయలు. వాళ్ళది వచ్చేసి 2.2 లక్షల కోట్ల రూపాయలే పాకిస్తాన్ది. ఇక సైనికులు వచ్చేసి 51,37,550 మందికి పైగా సైనికులు మనకు పనిచేస్తున్నారు. అక్కడ 16,55,000 మంది అరౌండ్. యుద్ధ ట్యాంకులు వచ్చేసి భారతదేశం వద్ద 4,201 యుద్ధ ట్యాంకులు ఉన్నాయి. పాకిస్తాన్ వద్ద 2,627 యుద్ధ ట్యాంకులు ఉన్నాయి. ఇక భారతదేశానికి సంబంధించి సాయుధ వాహనాలు వచ్చేసి 148,594 సాయుధ వాహనాలు, ఆర్మ్డ్ వెహికల్స్ ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర 49,530 వాహనాలు ఉన్నాయి. ఇక ఎయిర్ ఫోర్స్ విషయానికి వస్తే మనకు 2,229 విమానాలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర 1,399 విమానాలు. ఫైటర్ జెట్స్ యుద్ధ విమానాలు 513 ఉన్నాయి మన దగ్గర, వాళ్ళ దగ్గర 328 ఉన్నాయి. అండ్ ఏరియల్ ట్యాంకర్స్ వచ్చేసి మన దగ్గర 6, వాళ్ళ దగ్గర 4. హెలికాప్టర్స్ మన దగ్గర 899, వాళ్ళ దగ్గర 373. అణ్వస్త్ర క్షిపణులు మన దగ్గర 180,
వాళ్ళ దగ్గర 170. ఇక నావికాదళం విషయానికి వస్తే యుద్ధ నౌకలు మన దగ్గర 293 అండ్ వాళ్ళ దగ్గర 121. జలాంతర్గమనం మన దగ్గర 18, వాళ్ళ దగ్గర 8. రీసెంట్గా ఐఎన్ఎస్ విక్రాంత్ ఫుల్గా లోడెడ్ ఏదైతే ఉంటుందో ఐఎన్ఎస్ అరేబియా సముద్రంలో ప్రవేశించింది అని చెప్పేసి కూడా మనం వార్తలు చూస్తున్నాం. సో ఇటువంటివి ఇంపార్టెంట్ మనకి ఎగ్జామినేషన్. ఏంటంటే యుద్ధ పరిస్థితులు ఉన్నప్పుడు మన బలాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఓకేనా. సో గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 ప్రకారం భారత ప్రపంచంలో 4వ శక్తివంతమైన సైన్యంగా నిలిచింది. అమెరికా, రష్యా, చైనా తర్వాత ప్రపంచంలో శక్తివంతమైన దేశాల్లో భారత్ 4th పొజిషన్. 2024తో పోలిస్తే టాప్ 4 దేశాల ర్యాంకింగ్లో ఎటువంటి మార్పు లేదు. టాప్ 4లోనే ఉంటుంది భారత్ అప్పుడు ఇప్పుడు. భూటాన్ చివరి స్థానంలో ఉంది. రక్షణ వ్యవస్థ చాలా అత్యల్పంగా ఉన్న దేశంగా. పాకిస్తాన్ వచ్చేసేసి 2024 సంవత్సరంలో 9వ స్థానంలో ఉండే 2025 ర్యాంకింగ్స్ ప్రకారం 12వ స్థానానికి పడిపోయింది. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే ఒక ఆన్లైన్ సర్వే globalfirepower.com 2006 నుంచి ప్రతి సంవత్సరం విడుదల చేస్తుంది. సిప్రీ రిపోర్ట్ ఈజ్ డిఫరెంట్. ఆయుధాల ఎగుమతి, దిగుమతులు, అణ్వాయుధాల గురించి అది ఇంపార్టెంటే, ఇది ఇంపార్టెంటే. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 60కి పైగా అంశాల ఆధారంగా దేశాల సైనిక శక్తిని అంచనా వేస్తుంది. వీటిలో మానవ వనరులు, ఆయుధ సామర్థ్యం, ఆర్థిక వనరులు, భౌగోళిక ప్రభావం ముఖ్యమైనవి ఉంటాయంట. ఓకేనా. నేవీ, ఎయిర్ ఫోర్స్ వీటన్నిటికి సంబంధించి భారతదేశంలో అద్భుతమైన పురోగతి సాధించాము. ముఖ్యంగా ప్రస్తుత ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రక్షణ వ్యవస్థకి ఇస్తున్న ఇంపార్టెన్స్ మనం వాస్తవంగా చెప్పాలంటే మనం సాధించింది ఏంది ఈ ప్రభుత్వ కాలంలో అంటే పటిష్టమైన భద్రతా వ్యవస్థ, భారతదేశం విదేశీ వ్యవహారాల విషయంలో అద్భుతమైన సంబంధాల పురోగతిని చూస్తున్నాము. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇక వార్తలు నిలిచిన ఒక విన్యాసం, బహుళ దేశాల విన్యాసము, అంతర్జాతీయ విన్యాసం. ఏదైనా ఒక విన్యాసం వార్తల్లోకి వచ్చినప్పుడు ఆ విన్యాసం పేరేంటో చూడాలి. మన కామన్గా మన భారతదేశానికి సంబంధించి ఇంకొక దేశము బైలాటరల్ ఎక్సర్సైజ్ అయిందనుకోండి, ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయో చూడాలి. సో అంతర్జాతీయ స్థాయిలో అయితే ఏ దేశాలు పాల్గొంటున్నాయో చూడాలి. ఈ సంవత్సరం వార్తలు నిలిచిన విన్యాసం ఎవరికి సంబంధించింది అంటే త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది, ఎక్కడ ఆతిథ్యం ఇస్తున్న ప్రాంతం ఏంటి, అండ్ ఎట్ ద సేమ్ టైం చరిత్రలో మొదటిసారి ఈ పేరుతో విన్యాసం ఎప్పుడు ప్రారంభమైంది చూస్తే సరిపోతుంది. తాలిస్మాన్ సబర్ 2025 ప్రపంచంలో అతిపెద్ద మల్టీనేషనల్ రక్షణ విన్యాసం, బహుళ దేశాల రక్షణ విన్యాసం అనేది షెడ్యూల్ వార్తల్లోకి వచ్చింది నిన్నటి రోజున. రానున్న రోజుల్లో జరగబోతోంది. ఇందులో భారతదేశం కూడా పార్టిసిపెంట్. మల్టీనేషనల్ రక్షణ విన్యాసం, డిఫెన్స్ ఎక్సర్సైజ్. ఓకేనా. టాలిస్మాన్ సబర్. ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా ఈ 4 దేశాల పేర్లు వినగానే మనకి ఏం గుర్తొస్తుంది? క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్ అంటాం. క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్లో భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ వీటితో పాటు మరొక 15 దేశాలు పాల్గొంటున్న రక్షణ విన్యాసం ఇది. ఓకేనా. సో ఇక్కడ పాటు మరో 15 దేశాలు కలిసి ఆస్ట్రేలియాలో జరగనున్న టాలిస్మాన్ సబర్ మిలిటరీ విన్యాసాల్లో పాల్గొంటున్నాయంట. సో రానున్న రోజుల్లో దీని షెడ్యూల్ వార్తల్లోకి వచ్చింది. జూలై 13th నుండి ఆగస్టు 4th వరకు ఈ విన్యాసం జరగనుంది. ఇందులో 30,000కి పైగా సైనిక సిబ్బంది పాల్గొంటారు. విన్యాసం వచ్చేసి ఆస్ట్రేలియాకు ఉత్తరంగా ఉన్న పప్వా న్యూగినియాలో నిర్వహించబడుతుంది. అక్కడ కూడా ఆస్ట్రేలియా మరియు పప్వా న్యూగినియా ఈ ప్రాంతంలో కూడా నిర్వహిస్తారంట. ఓకేనా. ఆస్ట్రేలియా ఆతిథ్యంలో గుర్తుంచుకోండి సింపుల్గా. తాలిస్మాన్ సబర్ అనేది ఆస్ట్రేలియా డిఫెన్స్ ఫోర్స్ మరియు యుఎస్ మిలిటరీ మధ్య అతిపెద్ద ద్వైపాక్షిక మిలిటరీ కార్యక్రమం, కానీ బహుళ దేశాలు పాల్గొంటున్నాయి. ఈ సంవత్సరం ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్తో పాటు ఇంకా ఏ దేశాలు పాల్గొంటున్నాయంటే ఫిజీ, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, నార్వే, పప్వా న్యూగినియా, ఫిలిప్పైన్స్, సౌత్ కొరియా, సింగపూర్, థాయిలాండ్, టోంగా, యునైటెడ్ కింగ్డమ్. దాంతోపాటు అబ్జర్వర్ కంట్రీస్గా ఈ విన్యాసానికి బ్రూనై, మలేషియా, వియత్నాం పాల్గొంటాయంట. ఓకేనా. టాలిస్మాన్ సబర్ విన్యాసం మొదటిసారి 2005 సంవత్సరంలో ప్రారంభమైంది. ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి జరుగుతుందంట. ఇది ప్రాంతీయ భద్రతా సహకారం, సన్నద్ధతను బలోపేతం చేయడానికి రక్షణ రంగానికి సంబంధించి బహుళ దేశాల మధ్య సహకారం కోసం జరిపే విన్యాసం. ఇక క్వాడ్ దేశాల గురించి మీకు తెలుసు. క్వాడ్ దేశాలకు సంబంధించి ఎక్స్క్లూజివ్ నావల్ ఎక్సర్సైజ్ అంటే ఏంటిది? మలబార్ విన్యాసం. రీసెంట్గా మనం వైజాగ్ కోస్ట్ వద్ద చూస్తాము అలా. ఓకేనా. ఇక నెక్స్ట్ వార్తలు నిలిచిన ప్రాంతం. మీకు అంతర్జాతీయ అంశాల గురించి డిస్కస్ చేసినప్పుడు ఏదైనా ప్రాంతం వార్తల్లోకి వచ్చిన, దేశం వార్తల్లోకి వచ్చిన మ్యాప్ పాయింటింగ్ అనేది చూపిస్తున్నాను. సో క్రిమియా అనే ప్రాంతం చూడండి. సో క్రిమియా అనే ప్రాంతము సో రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. క్రిమియా అనే ప్రాంతం ఎక్కడ ఉంది అంటారు. సో బ్లాక్ సీ ఈ ప్రాంతం ఉంటే బ్లాక్ సీకి ఉత్తర వైపున ఉండేది
క్రిమియా ప్రాంతము. ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే రీసెంట్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రష్యా యుక్రెయిన్ మధ్య శాంతి చర్చలు జరుగుతాయి. అంతకంటే మేము ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాం. ఏంటంటే క్రిమియాని రష్యాలో భాగంగా అమెరికా గుర్తిస్తుంది అని చెప్పారు. సో క్రిమియా అనేది స్ట్రాటజీకి ఈ రెండు దేశాలకు సంబంధించి యుక్రెయిన్ రష్యాకి సంబంధించి. సో క్రిమియా రష్యాలో భాగమే అని చెప్పేసి అమెరికా గుర్తించింది. అలా వార్తల్లోకి వచ్చింది. సో నల్ల సముద్రాన్ని ఆనుకొని ఉన్న 4 దేశాలు, వీటి గురించి మీకు తరచూ చెప్తున్నాను, గుర్తే ఉంటుంది. సో లండన్లో యుఎస్ ప్రతినిధులతో యుక్రెయిన్ యూరోపియన్ అధికారులు సమావేశమై తదుపరి శాంతి చర్చలు కొనసాగిస్తున్నారు. మీడియా నివేదికల ప్రకారం అమెరికా క్రిమియా ద్వీపాన్ని రష్యా ప్రాంతంగా గుర్తించేందుకు యుద్ధపు ఫ్రంట్ లైన్ ప్రస్తుతమున్న స్థితిలో నిలిపివేయేందుకు ఒక శాంతి ప్రతిపాదనను కీవ్ అంటే యుక్రెయిన్ రాజధానికి సమర్పించబోతుందంట. కీవ్ అంటే యుక్రెయిన్ రాజధాని. క్రిమియా విషయమే ప్రస్తుత చర్చలు యుక్రెయిన్ రష్యా యుద్ధానికి స్థిరమైన పరిష్కారం తీసుకురావాలనే ఉద్దేశంతో కొనసాగుతున్నాయి. క్రిమియా విషయంలో క్రిమియా ఇటీవల ఏ 2 దేశాల మధ్య వివాదంగా వార్తల్లోకి వచ్చింది అంటారు. యుక్రెయిన్ రష్యా. అమెరికా ఎవరి ప్రాంతంగా గుర్తిస్తోందంటే రష్యా ప్రాంతంగా. సో క్రిమియా ద్వీపం తూర్పు యూరప్లో ఉంది. బ్లాక్ సీ మరియు అజోవ్ సముద్రంతో తక్కువ ఎత్తులో ఉండే ప్రాంతం. సో బ్లాక్ సీ ఆఫ్ అజోవ్ ఈ ప్రాంతాల మధ్యలో ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసేసి ఇది యుక్రెయిన్తో పరకాస్ ఇస్మస్ ద్వారా రష్యాతో కర్చ్ జలసంధితో క్రిమియన్ బ్రిడ్జ్ ద్వారా అనుసంధించబడిందంట. ఓకేనా, సరిపోతుంది. క్రిమియా ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఏ 2 దేశాలకు సంబంధించి వివాదాస్పదంగా లాస్ట్ 3 years నుండి వార్తల్లోకి వస్తుంది. మరొకసారి చూసాం అంతే. ఇక చంద్రుడిపై అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు విషయంలో రష్యా, చైనా సంయుక్త ప్రణాళిక చేస్తున్నాయి. 2028 సంవత్సరం వరకల్లా అణువిద్యుత్ కేంద్రాన్ని చంద్రునిపై ఏర్పాటు చేయాలని. సో తరచూ వార్తలు నిలుస్తున్నాడు చంద్రుడు. మనం చూస్తే చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ చూసాము. ప్రపంచంలో ఏ దేశం కూడా సాధించని ఘనత భారతదేశం సాధించింది. 2023 ఆగస్టు 23 రోజున చంద్రుని యొక్క సౌత్ పోల్లో విక్రమ్ ల్యాండ్ అవ్వడము, ప్రజ్ఞాన్ రోయర్ పరిశోధన, ఇవన్నీ కూడా. తర్వాత చంద్రయాన్ 4, చంద్రయాన్ 5 పరిశోధనల కోసం కూడా చూస్తున్నాం. రీసెంట్గా అమెరికా చంద్రుని పైన ప్రయోగాల కోసం ఆర్టెమిస్ కానివ్వండి, రష్యా, చైనా కూడా ప్రత్యేకంగా చూస్తున్నారు. సో ఇక్కడ చంద్రునిపై అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుతోనే డైరెక్ట్గా ఏ 2 దేశాల వార్తలకు వచ్చినాయి అంటారు, రష్యా, చైనా. సో చైనా, రష్యా సంయుక్తంగా చంద్రుడిపై అంతర్జాతీయ అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. 2028 నాటికి స్థావరానికి ఏర్పాట్లు పూర్తి చేయాలని ప్రణాళిక. చంద్రుడిపై మానవ వసతి కేంద్రానికి నిరంతరంగా అధిక విద్యుత్ అవసరమవుతుంది. అందుకోసం ఈ అణువిద్యుత్ కేంద్రము ఏర్పాటు చేయబోతున్నారంట. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ILRS అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ లూనార్ రీసెర్చ్ స్టేషన్. ఓకేనా. అండ్ ILRS అనేది అనేక దేశాలు కలిసి చేపట్టే ప్రాజెక్ట్. ప్రధానంగా చంద్రునిపై పరిశోధనలు, సహజ వనరుల వెలికితీత, భవిష్యత్ అంతరిక్ష ప్రయాణాలకు మౌలిక వేదిక ఏర్పాటు చేయడం లక్ష్యం. చంద్రునిపై మనం చూస్తే 14 రోజులు చీకటి, 14 రోజులు వెలుతురు, ఇలాంటివి చూస్తూ ఉంటాం కదా, అటువంటి పరిస్థితులు ఇంపార్టెంట్ అంట. స్టడీ ఆఫ్ మూన్, సెలెనాలజీ. సెలెన్ మీన్స్ మూన్. ఎస్. ఇక ఒక సర్వే, ఇటీవల శాస్త్రవేత్తల నివేదిక, రీసెర్చ్. సో తల్లికి అనీమియా ఉంటే పుట్టబోయే శిశువుకు గుండె జబ్బుల ముప్పు ఎక్కువగా ఉంటుందని రీసెర్చ్ రిపోర్ట్ చెప్తోంది. సో ఇక్కడ అనీమియా ఇటీవల ప్రచురితమైన అధ్యయనం ప్రకారము గర్భిణీలలో ఐరన్ లోపం ఉంటే పుట్టబోయే చిన్నారులకు జన్మతః గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందంట. హార్ట్ ప్రాబ్లమ్స్. గర్భిణీల్లో ఎనిమియా శిశువుల గుండె ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతుందో తెలుసుకునేందుకు తాజా పరిశోధన జరిపి దీని ఫలితాలను బ్రిటిష్ జర్నల్ ఆఫ్ ఒబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ వారు ప్రచురించారు. సో బ్రిటిష్ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన. అనీమియా ఉన్న తల్లులకు పుట్టిన పిల్లలకు గుండె లోపాలు వచ్చే అవకాశాలు, గుండె సమస్యలు వచ్చే అవకాశాలు 47% ఎక్కువనంట. సో తల్లికి అనీమియా ఉంటే పిల్లలకు హార్ట్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ రావచ్చని అధ్యయనాలు చెప్తున్నారు. గర్భిణీ మహిళలో అనీమియా భారతదేశంలో అత్యధికంగా కనిపించే పోషక లోహ సమస్యను అంట. 2021-22 నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5th ఎడిషన్ ప్రకారం, గణాంకాల ప్రకారం భారతదేశంలో సుమారు 52% గర్భిణీలు దీనితో అనీమియాతో బాధపడుతున్నారు. అనీమియా అంటే ఏంటంటే శరీరంలో తక్కువ స్థాయి ఐరన్, హిమోగ్లోబిన్ నిర్మాణ లోపం ఉండడమే అనీమియా. ఓకేనా. ఎస్. ఇక ఒక పురస్కార గ్రహీత వార్తల్లోకి వచ్చారు. చలనచిత్ర రంగానికి సంబంధించి కపాడియా గారు, పాయల్ కపాడియా గారికి ఫ్రాన్స్ దేశం నుండి ఒక పురస్కారం అనేది రావడం జరిగింది.
ఫ్రాన్స్ కళలు సాహిత్య పురస్కార గ్రహీతగా ఇటీవల పాయల్ కపాడియా వార్తల్లోకి వచ్చారు. ముంబైకి చెందిన భారతీయ దర్శకురాలు పాయల్ కపాడియా గ్లోబల్ సినిమా అభివృద్ధికి, ప్రపంచ సినిమా అభివృద్ధికి ఇండో ఫ్రెంచ్ సాంస్కృతిక సహకారాన్ని ప్రోత్సహిస్తున్నందుకు, విశేష కృషి చేస్తున్నందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం నుండి వచ్చిన ఒక పురస్కారం. అదేంటంటే ఆఫీసర్ డాన్స్ ఎల్ ఆర్డర్ డెస్ ఆర్ట్స్ ఎట్ డెస్ లెటర్స్. సో ఫ్రెంచ్ లాంగ్వేజ్లో ఉంది, సో తప్పదు, ఇలాగే చదవాలి. ఆఫీసర్ డాన్స్ లా డెస్ ఆర్ట్స్ ఎట్ డెస్ లెటర్స్ అనే ఒక పురస్కార గ్రహీతగా రీసెంట్గా వార్తల్లోకి వచ్చారు. ఈ పురస్కారాన్ని ముంబైలోని ఫ్రాన్స్ రెసిడెన్సీలో జరిగిన కార్యక్రమంలో ఫ్రాన్స్ కన్సుల్ జనరల్ గారు పాయల్ కపాడియా గారికి ఇవ్వడం జరిగింది. ఆర్డర్ డెస్ ఆర్ట్స్ ఎట్ డెస్ లెటర్స్ అనేది ఫ్రాన్స్ ప్రభుత్వం కళలు, సాహిత్యము, మాధ్యమాల విశేష కృషి చేస్తున్న వ్యక్తులకు అందించడం జరుగుతుందంట, గుర్తుపెట్టుకోండి. ఇక ఇండియా ఫ్రాన్స్ రిలేషన్స్ 2025 నాటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయంట. అండ్ రీసెంట్గా చూడండి, భారత్ ఏ నిర్ణయం తీసుకున్నా మా మద్దతు భారత్కు ఉంటుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మెక్రాన్ గారు నిన్నటిగా ప్రకటించారు. ఏ విషయంలో? పాకిస్తాన్ విషయంలో భారత్కే మా మద్దతు అని. సో ఇక్కడ ఒక వ్యక్తి, మనం జనవరి మంత్లో కూడా తన గురించి చూసాము. మరొకసారి రీసెంట్గా క్యాబినెట్ నియామకాల కమిటీ వారి వార్తల్లోకి వచ్చారు. భువనేష్ కుమార్ గారు యూనిక్ ఐడెంటిఫికేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సీఈఓగా కొనసాగడము, కేకే పాఠక్ క్యాబినెట్ కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా నియామకం అనేది వార్తల్లోకి వచ్చింది. వార్తల్లో వ్యక్తులు మనందరికీ తెలుసు, ఆధార్ కార్డు ఉంటుంది కదా, 12 సంఖ్యల యూనిక్ నెంబర్తో కూడిన కార్డు ప్రతి ఒక్క భారతీయుడికి. 2009 సంవత్సరంలో ప్రాజెక్ట్ని చూస్తున్న అప్పటి నుండి ఆధార్ చట్టం 2016, ఓకేనా. సో దానికి ఆధార్కి సంబంధించి ఏప్రిల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో అపాయింట్మెంట్స్ కమిటీ కీలక బ్యూరోక్రాటిక్ మార్పులు చేపట్టింది, ముఖ్యంగా క్యాబినెట్ సెక్రటరీ మరియు ఆధార్ సంస్థలతో, ఓకేనా. సీనియర్ ఐఏఎస్ అధికారి భువనేష్ కుమార్ గారు UIDAI చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులు అయ్యారు. కేకే పాఠక్ గారు క్యాబినెట్ కార్యదర్శిత్వ విభాగంలో అదనపు కార్యదర్శిగా నియమితులు అయ్యారు, ఓకేనా. సో ఆధార్, రీసెంట్గా ఆధార్ యాప్ లాంచింగ్ కూడా చూసాము. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కన్సర్న్ మినిస్టర్ అశ్విని కుమార్ వైష్ణవ్ గారు ఆధార్ యాప్ని కూడా లాస్ట్ 1 వీక్ బ్యాక్ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేశాము, ఓకేనా. అండ్ నెక్స్ట్ తెలంగాణకు సంబంధించి ఒక పుస్తకం రీసెంట్గా విడుదలైంది. ఆ పుస్తకం పేరు గుర్తుంచుకోండి, తెలంగాణ గ్రామ పంచాయతీ పాలన అనే పుస్తకం పేరు కూడా అదే, తెలంగాణ గ్రామ పంచాయతీ పాలన అనే ఒక పుస్తకం రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. సో తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న సీతక్క గారు పుస్తకాన్ని ఆవిష్కరించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు పుస్తకాన్ని ఆవిష్కరించారు. పుస్తకాన్ని ఎవరు రాశారంటే సీనియర్ అధికారి, మాజీ IRTS అధికారి KV రావు గారు రచించారు. సో పంచాయతీరాజ్కి సంబంధించి, గ్రామ పరిపాలనకు సంబంధించిన అంశాలన్నింటినీ ముఖ్యంగా తెలంగాణ కోణంలో ఈ పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. తెలంగాణకు సంబంధించి 2018 పంచాయతీరాజ్ చట్టం ఇలాంటి అంశాలను ఆధారంగా తీసుకొని ఈ పుస్తకాన్ని మన ముందుకు తీసుకొచ్చారు. సో తెలంగాణ రాష్ట్ర అభ్యర్థుల కోసం ఇది ఇంపార్టెంట్. ఇక ఈరోజు ప్రశ్న, ప్రతి ఒక్కరు కూడా సమాధానం ఇవ్వండి, ఎంతవరకు తెలిస్తే అంతవరకు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత రక్షణ రంగ ఎగుమతులు ఎంతగా నమోదైనాయి? గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ వృద్ధి రేటు ఎంత? సో ఓకేనా. సో ప్రతి ఒక్కరి నుండి కూడా సమాధానాన్ని కోరుకుంటున్నాను. డిఫెన్స్ సంబంధించి రీసెంట్గా అఫీషియల్గా వార్తలోకి వచ్చింది, మనం డైలీ కరెంట్ అఫైర్స్లో కూడా డిస్కస్ చేశాము. ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, ఉడాన్ పథకం April 27, 2025 వార్తలోకి వచ్చింది. 2017 April 27 రోజున మొట్టమొదటి విమానం అని చెప్పేసి. డైరెక్ట్ ట్యాక్స్ వసూళ్లు, ప్రత్యక్ష పన్నుల వసూలు భారతదేశంలో లక్ష్యాన్ని అధిగమించినాయని చెప్పేసి. చమురు ధరల ఊతంతో భారత వృద్ధి రేటును 6.5%గా అంచనా వేసింది ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ. అండ్ భారత విదేశీ మారకపు నిల్వల పెరుగుదల. అండ్ ఒక రిపోర్ట్ వార్తల్లోకి వచ్చింది, వరల్డ్ సోషల్ రిపోర్ట్ 2025 అండ్ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025. ఎందుకు వార్తల్లోకి వచ్చి? ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, యుద్ధ పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి 2 దేశాల బలాబలాలు. అండ్ తాలిస్మాన్ సబర్, బహుళ దేశాల రక్షణ విన్యాసం వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ క్రిమియా, రీసెంట్గా రష్యా యుక్రెయిన్ మధ్య వివాదాస్పద ప్రాంతం, అమెరికా నిర్ణయంతో వార్తల్లోకి వచ్చింది. అండ్ చంద్రుడిపై అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుకు సంబంధించి సంయుక్త ప్రణాళికతో చైనా, రష్యా. అండ్ తల్లికి ఎనీమియా ఉంటే శిశువులకు గుండె జబ్బుల ముప్పు ఉంటుందని చెప్పేసి రిపోర్ట్. అండ్ పాయల్ కపాడియాకి ఫ్రాన్స్ దేశం నుండి వచ్చిన ఒక ప్రతిష్టాత్మక పురస్కారము.
అండ్ ఆధార్ సంస్థకి సిఇఓగా కొనసాగింపు వ్యక్తి. అండ్ ఒక పుస్తకం, వార్తలు ఇచ్చిన పుస్తకం తెలంగాణ గ్రామ పంచాయతీ పాలన అనే పుస్తకము ఎవరు రాశారు? కేవీ రావు గారు. అండ్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక టాపిక్ నుండి క్వశ్చన్ ఇచ్చాను. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో భారత రక్షణ రంగ ఎగుమతులు ఎంతగా నమోదైనాయి? గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఎంత వృద్ధిని సాధించడం జరిగింది? ప్రతిరోజు వీడియో మీకు అందిస్తున్నాను. డైలీ కరెంట్ అఫైర్స్ నేను ప్రతిరోజు ఇస్తూనే ఉంటాను. మీ నుండి కూడా నేను కోరుకునేది ప్రతిరోజు వీడియోని చూడండి. ఏ రోజు టాపిక్స్ ఆ రోజు చూడండి. కరెంట్ అఫైర్స్ అనే కోణంలో కాకుండా కరెంట్ అఫైర్స్తో పాటు వార్తలో నిలిచిన అన్ని అంశాలతో పాటు జనరల్ స్టడీస్ని కూడా దానికి లింక్ చేస్తూ చెప్తున్నాను. డెప్త్గా చెప్తున్నాను. మీకు రానున్న పోటీ పరీక్షలో కరెంట్ అఫైర్స్లో 100% సాధించడమే కాదు, దాంతోపాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోరింగ్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాను. ప్రతిరోజు వీడియో చూడండి. బట్ మీ నుండి నేను కోరుకునేది ఒకటే, మీ లైక్. మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకేనా? మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి, క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి. ఓకేనా? ఏమైనా మిస్లీనియస్ టాపిక్స్ ఉంటే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.